దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట చదువుకొని మనము సెలవు తీసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను, దయచేసి చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుని బిడ్డలారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవానికి స్తోత్రం ప్రభువా, చదువుబడిన వాక్య భాగంలో తండ్రి ప్రభువా, మరి నాలో మాలో అందరిలో వేడుకల్లో దీవెనకరంగా చేయండి, అనేకులు రక్షణకరంగా అయా, మరి ప్రోత్సాహకరముగా తండ్రి, ఆదరణకరముగా అయా నీకు స్తోత్రం, ఆశీర్వాదకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటను పంపించండి, దాసులను ఈ మాట ఉంచండి. పరిశుద్ధాత్మ దేవా సహాయంగా ఇచ్చింది. యేసయ్య నామముతో మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం దేవుని బిడ్డలలో ఉండి తీరవలసిన ఒక విషయము. సమాధానము క్రీస్తు బిడ్డలలో ఉండి తీరాల్సిన విషయం సమాధానం. దేవుని బిడ్డలో సమాధానము ఉండాలి. ఉండకపోతే వాడు దేవుని బిడ్డనేగా. దేవుని బిడ్డలారా, ఎందుకోసము అంటే సమాధానము అనేది లోకంలో ఎక్కడ లేదు. ఆ మాటకు వస్తే విశ్వంలోని సమాధానము లేని ఘట్టము ఒకటి ఉంది. కనుక సమాధానం అందరికీ అవసరం. ఈ కొలస్సీల పత్రికల్ని ఒక మాట ఉంది, దయచేసి చూడండి. 1వ అధ్యాయములో 19వ వచనం 1 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించు వలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా దేవుని బిడ్డ తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మునుపు మన పరిస్థితి దేవునికి విరోధంగా ఉంది. దేవునికి విరోధంగా స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలలో అక్కడ చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో 8, 18, 19, 17, 18 వచనాలలో అక్కడ రండి మనం వివాదం తీర్చుకుందామన్నాడు. దేవుడు సమాధాన పడడానికి పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సమాధానము పరలోకంలో ఉన్న వాటి కూడా సమాధానము లేదు. సమాధానంగా అన్నిటినీ సమాధానపరచడానికి ఆయన ద్వారా సమాధానపరచుకోవడానికి తండ్రి అభిష్టం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి సమాధానపరిచారు.
కనుక దేవుని బిడ్డలారా, మనుషులకు దేవునికున్న వివాదం సమాధానపరిచాడు. దేవదూతలకు కూడా, ఆకాశవాసులకు కూడా సమాధానం కావాలి. ఆ సమాధానం కూడా క్రీస్తు ద్వారానే లభించింది. ఆయన శిలువ యజ్ఞము ద్వారా, ఆయన శిలువ రక్తమే సంధి చేసింది, సమాధానపరిచింది. కనుక క్రైస్తవులలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం సమాధానం. సమాధానముగా ఉండాలి. సమాధానం ఎక్కడెక్కడ ఉండాలి అంటే, సంఘములో సమాధానము, సఖ్యత, ఐక్యత ఉండాలి. కుటుంబములో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం, సంఘములో సమాధానం, తర్వాత వ్యక్తిగతంగా కూడా సమాధానం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, 12వ వచనం చదువుతున్నాను, కొలస్సీ పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతం ధరించుకొనుడి. ఇది విశ్వాసిగా ఉండవలసిన విషయాలు. ఏమిటంటే అట, పరిశుద్ధులకు, ప్రియులైన వారికి తగినట్లుగా జాలి కలిగిన మనసు క్రైస్తవులకు, దయాలత్వమును, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి అని చెప్తా ఉన్నాడు. 13 ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుకొనుడి. ప్రభువు మిమ్మును క్షమించులలాగున మీరును క్షమించు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన అనుబంధమైన ప్రేమను ధరించుకొని, చివరికి వచ్చేసరికి ప్రేమను ధరించుకొనుడి అని చెబుతూ ఏమంటున్నాడు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలనివ్వండి. మెట్టుకు దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. 16వ వచనము, సంగీతముతోనూ, కీర్తనతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుకొనుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ, క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, సమస్తం ఆయన పేరట చేయుడి. దేవుని బిడ్డరా, వ్యక్తిగతమైన విశ్వాస లక్షణ ఒక వ్యక్తి ఎలాగా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి విశ్వాసి అని చెప్తున్నాడు. ఆ విధంగా సంఘము ఎలాగా ఉండాలి, సంగీతంతో, కీర్తనతో, ఆత్మ సంబంధమైన పద్యముతో ఒకరినొకడు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. సంఘముగా, కుటుంబముగా మనం ఉండవలసిన లక్షణాలు ఇక్కడ, క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ చెప్తూ ఒక మాట మనము ఆలోచన చేద్దాం. ఏంటంటే, క్రీస్తు అనుగ్రహిస్తున్న సమాధానం మీ హృదయాలలో ఏలనివ్వండి. ఏలుట, హృదయాలను ఏలుట. ఒక రాజు రాజాని ఏలినట్టు, ఒక రాజు ఒక రాజాని ఏలుతున్నట్టు, పరిపాలిస్తున్నట్టు, సమాధానము ప్రతి వ్యక్తిని పరిపాలించాలి. సమాధానం ప్రతి వ్యక్తిని పరిపాలించాలి. సమాధానమును ప్రతి వ్యక్తిని పరిపాలించనివ్వాలి. సమాధానం కావాలి. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? సమాధానం ఏలాలి. భయము మనిషిని ఏలొద్దు. దేవుని బిడ్డారా, చింత, భయము, ఆందోళన, పిరికితనము ఇలాంటివి మనిషిని ఏలవద్దు. సమాధానం ఏలాలి. సమాధానము
మనిషిని ఏలాలి. దేవుని బిడ్డ, ఏ సమాధానము? యోహాను సువార్తలో అంటాడు, దయచేసి చూడండి, యోహాను సువార్త 14:27లో ఒక మాట ఉంది. యోహాను సువార్త 14:27లో మనకందరికీ తెలిసిన వాక్య భాగము. 14:27లో ఏముంది? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. మీ హృదయాలు కలవరపడద్దు అని చెప్తుంది. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, నా శాంతిని ఇస్తున్నానయ్యా. లోకములో ఇచ్చే శాంతి కాదు, తాత్కాలికమైన శాంతి కాదు. లోకమిచ్చే శాంతి శాశ్వతమైనది కాదు. మనుషులిచ్చే శాంతి సమాధానం శాశ్వతమైనది కాదు. లోకమిచ్చినట్లు కాదు, నా శాంతిని ఇస్తున్నాను అని చెప్పాడు. నా శాంతిని ఇస్తున్నానంటే యేసు ప్రభుల వారు మనకు శాంతిని అనుగ్రహిస్తున్నాడు. అసలు సిజరైన శాంతి సమాధానం క్రీస్తు ద్వారా వస్తుంది అని ప్రవచనము ప్రకారం కూడా చెప్పాడు కదా. మనకు తెలిసిన వాక్య భాగము యెషయా గ్రంథం 9:6లో అంటాడు. యెషయా గ్రంథం 9:6లో అక్కడ ఆయన సమాధానమునకు కర్తగా కనబడుతున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టము. యేసయ్య పేరు ఏమిటో తెలుసా? సమాధానమునకు కర్త, సమాధానం ఇచ్చువాడు, సమాధానమును ఇచ్చేవాడు ఆయన. సమాధానము అంటూ శాంతి అనేది యేసు ద్వారానే కలుగుతుంది. మరి ఎవరి వలన కలగదు? ఆయననే దానికి కర్త, ఆయనకు కర్త. సమాధానం నీకు కావాలి, అసలు సిసలైన శాశ్వత సమాధానం, శాంతి నీకు కావాలంటే యేసు ద్వారానే లభిస్తుంది. యేసయ్య ద్వారా వస్తుంది, డబ్బు ద్వారా రాదు. సమాధానం మనుషుల ద్వారా రాదు, బంధువుల ద్వారా రాదు, నీకున్న తెలివితేటల ద్వారా రాదు, నీకున్న విలువను బట్టి సమాధానం రాదు. డబ్బున్నవారు, పేరు ప్రతిష్టలు ఉన్నవారు, సమాజంలో గొప్ప లెవెల్లో ఉన్నవారు కూడా సమాధానంతో లేరు. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. సినిమా యాక్టర్స్ ఏవి లేవు, వాళ్ళకు డబ్బు లేదా, వస్త్రాలు లేదా, ఇల్లు లేదా, బంగారం లేదా, పేరు ప్రతిష్టలు లేవా, అన్నీ ఉన్నాయి, అయినా సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమా యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం, రాజకీయ వేత్తలను చూస్తూ ఉన్నాం. వారికి ఏం తక్కువ? ఇల్లు లేదని బాధ, బంగారం లేదా, ఏమి లేదు, వాళ్ళకు తినడానికి భోజనం లేదా, ఏదైనా తినొచ్చు, ఏమైనా ధరించవచ్చు, ఏ కారులోనైనా తిరగవచ్చు, కానీ వారిలో సమాధానము లేదు. అశాంతి ఉంది, భయం ఉంది, చింత ఉంది. అయ్యో నాకేమైపోతుందో, నాకేమవుతుందో, నాకేమైనా అయిపోతుందేమో అనే భయం, చనిపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతాననే భయం, చనిపోతే నేను నరకానికి వెళ్తానా, స్వర్గానికి వెళ్తానా, మోక్షానికి వెళ్తానా, ఎక్కడ వెళ్తానో తెలియదు అయోమయము, అశాంతిలో బతుకుతూ ఉన్నారు ఈనాడు అనేకమైన ప్రజలు. దేవుని బిడ్డారా, ఏదో కొంత తాత్కాలికమైన సంతోషం కోసము లోకమును తాగుడు బానిస అయిపోతున్నారు, పాపానికి బానిస అయిపోతున్నారు, రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయి కొద్ది క్షణాలు మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు. ఆ మత్తులో నుండి మళ్ళీ బయటికి రాగానే అదే బాధ, అదే అశాంతి, అదే వేదన.
హృదయంలో ఒక భయము తెలియని బాధ, భయము, వేదన, నిరీక్షణ లేదు, సమాధానము లేదు. ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఎక్కడ దొరుకుతుంది? ఎన్నో ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, కర్మకాండాలు చేస్తున్నారు, అయినా సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, సమాధానం రావాలంటే దాన్ని ఇచ్చువాడైన సమాధాన కర్త ఒకడున్నాడు. ఆయనే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య ద్వారా వస్తుంది సమాధానం. యేసయ్య ద్వారానే సమాధానం వస్తుంది. నీ పాపము నుండి సమాధానం కలుగుతుంది. నీ పాపము నుండి విడుదల యేసయ్య ద్వారా జరుగుతుంది. పాపంలో బ్రతుకుతున్న మనం మానవాళి సమాధానం లేకుండా ఉంది. అక్కడి నుండి విడుదల, సమాధానం కలుగుతుంది. అసలైన సమాధానం యేసు ద్వారా జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాలను ఏలనివ్వండి అని చెప్తున్నాడు. మన హృదయాలను ఏలాలి, సమాధానం ఏలాలి. సమాధానము మన హృదయాలను ఏలాలి. సమాధానం ఎంతగా మనలో ఉండాలి అంటే, సర్వకాల సర్వ అవసరతలలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా, దిగులు పడకుండా, దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలో కూడా స్థిర ప్రజ్ఞత కలిగి ఉండగలిగి సమాధానము యేసు ఇస్తున్నాడు. యేసు ఇస్తాడు. అన్ని బాగున్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. చెక్కు చెదరకుండా సమాధానముతో ఉండాలి. సమాధానము నీ హృదయాన్ని ఏలాలి. నీ హృదయాన్ని భయము ఏలొద్దు, నీ హృదయాన్ని కలవరము ఏలొద్దు, నీ హృదయాన్ని మనుషులు ఏలొద్దు, నీ హృదయమును ఇంకేదో ఏలొద్దండి. సమాధానమే నీ హృదయం ఏలుబడిది. సమాధానము మీ హృదయాలను ఏలనివ్వండి. మీ హృదయాలు సమాధానం యొక్క రాజుగా ఉండి, ఒక రాజై ఉండి మన హృదయాలను ఏలాలి. సమాధానం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలనివ్వండి. దేవుని బిడ్డలారా, యేసులో ఉన్నవాడు శాంతితో, సమాధానం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమాధానంతో నిశ్చింతంగా ఉంటాడు. ఎందుకంటే అది క్రీస్తు అనుగ్రహించు సమాధానం కనుక. క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించావో అన్ని భయాలు పోయాయి, అన్ని చింతలు పోయాయి. దేవుని బిడ్డలారా, అన్ని చింతలు పోయాయి. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక దోణిలో ఉన్నప్పుడు, భయంకరమైన తుఫాను వస్తూ ఉన్నప్పుడు అందరూ కలవరపడుతున్నారు. మార్కు వార్తలో 4వ అధ్యాయంలో మాట కనబడుతుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా జనులు పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి ఆయనకి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు నమ్మిక లేకయున్నారు అని వారితో చెప్పాడు. దేవుని బిడ్డలారా,
యేసు ప్రభుల వారు ఆ గాలిని అణిచివేశాడు. ఒక మాట చేత ఆజ్ఞాపించిన నిశ్శబ్దమైపోయింది. అందరూ కలవరపడుతున్నారు. చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, అయోమయంగా ఉన్నాయి. చుట్టూ పరిస్థితులు అల్లకొల్లాలుగా ఉన్నాయి. కానీ యేసయ్య ప్రశాంతంగా పండుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చుట్టుపక్కల తుఫాను వస్తూ ఉంది, అలలు రేగుతూ ఉన్నాయి, మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ యేసయ్య చక్కగా పండుకున్నాడు. దేవుని బిడ్డలారా, చుట్టూ పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా యేసు అనుగ్రహించే సమాధానం మనలో ఉంటే మనం శాంతి సమాధానముతో ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ దినమున క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనకు కావాలి. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:7 చూడండి. 4:7 ఒక మాట ఉంది, దయచేసి చూడండి. 4వ అధ్యాయం 7వ 6 కూడా చదువుతాం. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించు సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ అంటాడు, మీ హృదయాలను కలవరపడనీయకూడి అంటున్నాడు. హృదయాలు కలవరపడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవరపడద్దు. కలవరపడితే నువ్వు క్రైస్తవుడవి కాదు. కలవరపడ్డా, భయపడ్డా, అసమాధానముగా ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు, యేసు బిడ్డవే కాదు. యేసు బిడ్డ ఎవరు అంటే అన్ని పరిస్థితుల్లో కూడా సమాధానంతో నింపబడిన వాడు. దేవుని బిడ్డల ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ఎలాగుండాలి? సమాధానముతో మనము కలిగి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలను ఏలనివ్వండి. సమాధానం మన హృదయాలను ఏలండి. సమాధానమే మన హృదయాలు అన్ని పరిస్థితులు నేల. అన్ని పరిస్థితులలో సమాధానం మనం కలిగి ఉండాలి. కష్టాలలో, బాధల్లో, ప్రతి పరిస్థితిలో కూడా సమాధానము మన హృదయాలను ఏలాలి. గందరగోళం, కలవరపాటు ఇవన్నీ కూడా ఉండడానికి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయమును ఏలునుగాక. దేవుని బిడ్డలారా, ఇటు కృప దేవుడు మన కరంగించి మనం నడిపించునుగాక. ఇది సమాధానము అనేకులకు కలుగున్నట్లుగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు సువార్త ప్రకటిద్దాము. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలను ఏలనివ్వండి అంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రములు నాయన. మా బ్రతుకులో ప్రతి పరిస్థితులను సమాధానం ఒక రాజుగా అన్ని పరిస్థితులలో కూడా నాయన సమాధానమే మేము కలిగి ఉండాలి. దేవానికి స్తోత్రములు నాయన. ఇది క్రీస్తు బిడ్డలు కలిగి ఉండవలసిన మనసు లక్షణము. ఇది క్రీస్తు మాత్రమే అనుగ్రహించు సమాధానం. ఇటు కృప అందరికీ నాయన అనుగ్రహించు. ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె తన దేవుని ప్రేమ కవరనుకుని పరిశుద్ధాత్మ సన్నిధి కూడా మనకు భూలోకమున సకల భక్త కోరి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.